జంక్షన్లో ప్రార్థనా మందిరం స్థలం తీసుకోవడానికని పలు చోట్ల తిరుగుతూ వచ్చాం. ఆ దినాన్న మనం ఇప్పుడు కట్టిన మందిరం అంతా చెరువు, అక్కడ ఒక్క మనిషి ఉండేవాడు కాదు. రాత్రిపూట ఎవరు అటు లోపలికి వెళ్ళలేరు, భయంకరమైన కార్యాలు జరిగాయి. అయితే ఓ రోజున దేవుని దగ్గర ప్రార్థన చేస్తే, ప్రభువా నాకు ఒక స్థలం నువ్వు ఇవ్వాలి అని గట్టిగా ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ, ఆ తర్వాత నేను దేవుని దగ్గర ఒకే మాట చెప్పాను, ప్రభువా నీవు నాకు సిద్ధపరిచినవి మేలుగానే ఉంటాయి, దీవెనకరంగా ఉంటాయి, కనుక తప్పనిసరిగా నాకు ఒక ప్రార్థనా మందిరాన్ని స్థలాన్ని దయచేయ ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉండగా ఒక ఆయన వచ్చి చెప్పాడు, చెరువులో ఖాళీగా ఉన్నాయండి స్థలాలు, చాలా రేటు తక్కువ, పొలాలే పట్టాలు ఉన్నాయి, అది పట్టా భూమి, కానీ ఎవరు ఆ లోపలికి వెళ్ళలేకపోతున్నారు కదా, ఇక్కడ మనకైతే చాలా తేలిగ్గా దొరుకుద్దండి అని అంటే, సరేలే ప్రార్థన చేద్దామని ఇంటికాడ ప్రార్థన చేసినప్పుడు ఈ ఒక్క వాక్యం నన్ను నిలబెట్టింది. నువ్వు దేవుని యందు ఆనందించు, నిశ్చయముగా ఆయన నీవు మనవి చేసింది ఆలకిస్తాడు, కార్యం చేస్తాడు. ఆ రోజున ఆ వాక్యం మీద చేయబెట్టి ఇంచుమించు ఒక 20 రోజుల పాటు ప్రార్థన చేశా. ఏమని? నీ యందు నేను ఆనందిస్తున్నాను. మన వాళ్ళంతా నా సంఘం అప్పుడు ఉన్న వాళ్ళంతా ఏమన్నా తెలుసు, అమ్మో ఆ పక్కకి వెళ్ళొద్దని మన వల్ల కాదు, భయంకరం పరిస్థితి. కానీ దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ఒక దర్శనాన్ని చూపించాడు. నేను ప్రార్థన చేస్తుండగానే ఆయన అడిగాను, ఆ దారి లేకుండా ఉంది కదా అని. కల్లో నాకు దేవుడు చూపించింది ఏమిటంటే, ఒక ట్రక్కు గ్రావెల్ పోసుకుంటూ ఆ మార్గాన్ని వెళతాను. ఉదయాన్నే లేచాను, నాకు చెప్పిన వ్యక్తి చెప్పాను ఆ స్థలం నేను తీసుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఆ తర్వాత విచిత్రం ఏంటంటే, సంఘం ఎక్కువ మంది తిరస్కరించారమ్మో భయంకరమైన పరిస్థితి అని. కానీ ఈ రోజున ప్రభువు దాన్ని ఎలా మారుస్తూ వచ్చాడు. నా యేసుని బట్టి నేను చెప్పగలిగింది ఏమిటంటే, నీవు కోరుకునే వస్తువు కంటే, కోరుకునే స్థలం కంటే, నువ్వు కోరుకునే పెళ్లి కంటే, నువ్వు కోరుకునే ఉద్యోగం కంటే, అది ఏదైనా కానీ నీ మనమైన దేవుడు అంగీకరించే కార్యం చేసేట్టుగా దేవుని యందు ఆనందించటం. చెయ్యొద్దామని పలకండి. ఆనందించడం అంటే అర్థం ఏమిటి? నువ్వు ఎట్లాగా నాకు ఇంత తక్కువ రేట్లో చెప్పులు కొనమని తెలిసి అందంట కూతురు తల్లిని. చెప్పులు కొను అంటే ఇక్కడ కొంటాను అక్కడ కొంటానంటే, నువ్వు ఎక్కడ చెప్పినా నాకు మాత్రం తక్కువ రేట్లో చెప్పులు కొనవని నీ మీద నాకు నమ్మకం ఉందని. ఆ తల్లి ఏమన్నా అర్థం కాక రోడ్డు మీద కొట్లు మానేసి షాపులోకి వెళ్ళింది. ఆ పిల్ల అన్న మాటకు అంత అద్భుతం జరిగిందిగా. నువ్వు నాకు మేలే చేస్తావని తెలుసు, నువ్వు సర్వశక్తిమంతుడు, నువ్వు అందరిలాగా శక్తి లేని వాడవైతే ఏదైనా చేస్తావు, నువ్వు సర్వశక్తిమంతుడని రోజుకు 10 సార్లు ఆయన గురించి అంటూ 2 సార్లు ఆనందిస్తావు ఉంటే ఆయన ఏం చేస్తాడో తెలుసా? నువ్వు అడిగిన దానికంటే గొప్ప కార్యం చేస్తాడు. మనం వేడుకున్న దానికంటే గొప్ప కార్యం చేయగలిగిన వాడు.